యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 367లోని ప్రశ్నలు వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 367 మొదటి ప్రశ్న. మందసమును పట్టుకొనుట వలన ఎవరు చనిపోయిరి? ఈ ప్రశ్నకు సమాధానము ఉజ్జా. రెండో ప్రశ్న. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? రిఫరెన్సు వ్రాయండి. ఈ ప్రశ్నకు సమాధానము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. మూడో ప్రశ్న. దావీదు యొక్క సైన్యమునకు అధిపతి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానము యోవాబు. నాలుగో ప్రశ్న. రాజు బల్ల యొద్ద భోజనము చేయుచున్న కుంటివాడెవరు? ఈ ప్రశ్నకు సమాధానము మెఫీబోషెతు. ఐదో ప్రశ్న. ఎవరు ఇజ్రాయేలీయులతో సమాధానపడి లోబడిరి? ఈ ప్రశ్నకు సమాధానము హదరేజురునకు సేవకులకు రాజులందరూ. అలాగే క్విజ్ నెంబర్ 368లోని ప్రశ్న కూడా నేను చదువుతానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 368 సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 15వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. బత్షెబ ఎవరికి భార్య అయి ఉండెను? బత్షెబ ఎవరికి భార్య అయి ఉండెను? రెండో ప్రశ్న. ఆ మనుష్యుడవు నీవే. రిఫరెన్సు వ్రాయండి. ఆ మనుష్యుడవు నీవే. రిఫరెన్సు వ్రాయండి. మూడో ప్రశ్న. తన చెల్లెలిని బట్టి అబ్షాలోము ఎవరిని చంపెను? తన చెల్లెలిని బట్టి అబ్షాలోము ఎవరిని చంపెను? నాలుగో ప్రశ్న. దావీదు జ్ఞానము ఎట్టిదని ఆ స్త్రీ చెప్పెను? దావీదు జ్ఞానము ఎట్టిదని ఆ స్త్రీ చెప్పెను. ఐదో ప్రశ్న. దేవుని మందసము యెరూషలేమునకు ఎవరు తెచ్చిరి? దేవుని మందసము యెరూషలేమునకు ఎవరు తెచ్చిరి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అడ్రస్ విభాగంలో డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 367కు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, కె కరుణమ్మ, కె సమాధానమ్మ, సిహెచ్ విజయలక్ష్మి. శాంతినగర్ నుండి ఒలివియా ఎలిజబెత్, జయరాజు, ప్రవీణ్ కుమార్, తంగరాజు. శాస్త్రినగర్ కాలనీ నుండి కొడవలి మోహన్ రావు. ధర్మాజీగూడెం నుండి వరిగంజి రాజారత్నం, వి ఆగ్నేశమ్మ. ఇజ్రాయిలుపేట నుండి బీరపోగు రాహేలమ్మ, దుగ్గిపోగు నిర్మల. రాఘవాచారి వీధి నుండి ఆర్ నవనీతం, దార్ల సుకుమారి, ఆంధ్రయ్య. బాలయోగి వంతెన నుండి జె స్వర్ణ. లంకపేట నుండి బి మరియమ్మ. ఎయిర్ పోలీస్ లైన్స్ నుండి వి శిఖామణి, భారతి, జి అనిష. నాగన్నగూడెం నుండి తనగాల రమాదేవి, జుజ్జవరపు రాజమణి. మీ అందరికీ యేసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి.
మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ దినం ఆదివారం ప్రభువా, మిమ్మల్ని మరలా ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రేక్షకులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే క్విజ్ రాసిన బిడ్డలను దీవించండి. మీ వాక్యం చేత మమ్మలను ఆదరించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. గత రాత్రి వాక్య ధ్యానంలో 13వ అధ్యాయం 14 వచనాలు ధ్యానం చేశాం. అబ్షాలోము సహోదరి సుందరవతి అయి ఉన్న కన్యక అయి ఉన్న తామారును, ఆమె యొక్క అన్న వరుస తన తండ్రి కుమారుడు జ్యేష్ఠుడు అమ్నోను మోహించాడు. కపటముగా దావీదును తన యొక్క పడక యొద్దకు రప్పించుకుని తన సహోదరి చేత భోజనం వండించి పంపించి పరిచయం చేయించాల్సిందిగా కోరాడు. అమ్నోను యొక్క నటనకు దావీదు పడిపోయాడు. వాస్తవం అనుకుని నమ్మేశాడు. తామారుకు కబురు చేశాడు, అన్న అయిన అమ్నోనుకు పరిచయం చేయమని. అమ్నోను తామారును పట్టుకుని చెరిచాడు, పాడు చేశాడు, రేప్ చేశాడు. ఆమె బ్రతిములాడిన వినలేదు. ఇట్టి అవమానం నాకు చేయొద్దు అని ఆమె ఏడ్చింది, అయినా పట్టించుకోలేదు. చూడండి, దావీదు ఏమైతే చేశాడో తన జీవితంలో అదే కార్యం, అంతకంటే తీవ్రమైన వ్యభిచారం తన కుటుంబంలోకి వచ్చేసింది. చక్రవర్తిగా దావీదు తల ఎక్కడ పెట్టుకోవాలి? ఈ పరిస్థితి రాజు ఇంట కలిగింది. సాక్ష్యం పోయింది కదా కుటుంబాన్ని. కుమార్తె రేప్ చేయబడింది. కుమారుని చేత అనే పదం విన్నప్పుడు దావీదు అత్యాగ్రహానికి గురయ్యాడు. కానీ ఏం చేయగలుగుతాడు? అమ్నోను కుమారుడే. తామారు కుమార్తె ఒక ప్రక్కన నష్టపోయింది, మరొక ప్రక్కన అబ్షాలోము పగబడుతున్నాడు ఈ ఇన్సిడెంట్ ద్వారా. ఇంటర్నల్ ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబీకుల మధ్య భగ్గుమనేటువంటి విభేదాలు వచ్చేసాయి, తీవ్రమైన పరిణామాలు వచ్చాయి. చూడండి 15వ వచనం. అమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె పట్ల అధికమైన ద్వేషం పుట్టి అది వరకు ప్రేమించినంతకంటే ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపోమని ఆమెతో చెప్పాడు. ఆమె ఎంత మొరపెట్టుకున్నా వినకుండా పాడు చేయటమే కాకుండా ఆమెను గెంటేస్తున్నాడు, ఆమెపై ద్వేషం చూపిస్తున్నాడు. ఆమెను గెంటుతున్నప్పుడు ఆమె అభ్యర్థించింది, అయ్యా, ఈలాగున నీవు చేస్తే చాలా అవమానం కలుగుతుంది. నీవు ఇప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు నాకు అన్నగారు పాడు చేసి బయటకు గెంటేశారనేటువంటి అపవాదు భయంకరంగా వస్తుంది. చూడండి, ఇక్కడ ఆమె కొంచెం జ్ఞానంగా ఆవిడ మాట్లాడుతోంది. ఇది వారిద్దరి మధ్య ఉన్న విషయం. ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్లో మనం చూస్తే అప్పటి వరకు అమ్నోను తామార్ల మధ్య ఉంది ఈ విషయం, మిగతా వారికి తెలియదు. కాబట్టి ఆమె ఆ ఇంటిలోనే ఉండిపోతే తరువాత డ్యామేజ్ కవర్ చేసుకోవటానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మరలా అమ్నోను వెళ్ళి తండ్రితో మాట్లాడి రెగ్యులర్ మ్యారేజ్ ప్రోగ్రామింగ్ చేయించి ఆమెను తన ఇంటికి తెచ్చుకునే అవకాశం ఉంది. అంటే బయటకు తెలియకుండా ఉండే అవకాశం ఉంది.
దాన్నన్నా సెక్యూర్ చేయమని అడుగుతోంది ఆమె. ఈ ఇన్సిడెంట్ ఈ దినం యవనస్తుల కుటుంబాలు, చాలా యవనస్తుల జీవితాల్లో ఇవి జరుగుతున్నాయి. యువతులు చాలామంది మోసపోతున్నారు. యువకులు శరీరేచ్ఛలు నెరవేర్చుకోవటానికి యువతులను పాడు చేస్తున్నారు. కొందరు ఇలా వివాహానికి ముందు శారీరక సంబంధం పెట్టుకొని పాడైపోయిన వారు, ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు, హత్యలు చేస్తున్న వారు ఉన్నారు. ఎందుకంటే అది అవమానం. దే కాంట్ షో దేర్ ఫేస్ టు ద పబ్లిక్ ఆర్ పేరెంట్స్ ఆర్ ఫర్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. వారి కుటుంబీకులకు, సమాజానికి, తల్లిదండ్రులకు తల చూపించలేరు, వాళ్ళు మొక్కను చూపించలేరు. కాబట్టి ఒక సంఘర్షణలోనికి ఆమె వెళ్ళింది. అందుకే అడుగుతోంది, ఈ కీడు కంటే ఇంకా కీడు నీవు నన్ను బయటికి గంటటం, తృణీకరించడం, తోసివేయటం అలా చేయవద్దంటోంది. ఈరోజే కాదండి, వేల సంవత్సరాలుగా స్త్రీలు అత్యాచారాలకు గురవుతున్నారు. అంతేకాదు పురుషాధిక్యత చేత చాలా గృహహింసకు గురవుతున్నారు. చాలా సంతోషం, ఇప్పుడు చట్టాలు వచ్చాయి, శిక్షలు పెరిగాయి, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ అవుతున్నాయి, పనిష్మెంట్స్ ఉంటున్నాయి. పిటిషనర్స్ లేకపోతే ఎవరు పనిష్ చేయలేరు, అది తర్వాత సంగతి. పిటిషనర్ కనుక నిలబడితే ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఉన్నాయి. చూడండి, ఈ దినాన అనేక మంది ఇట్లా మోసపోవటానికి కారణం ఏమిటంటే శరీరేచ్ఛలను వారు అణుచుకోలేకపోవటం, జయించలేకపోవటం. తర్వాత వచ్చిన పనివాడిని పిలిచి అంటున్నాడు, దీనిని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు వేయండి, గడియ వేసేయండి అని చెబుతున్నాడు. ఇంతకు మునుపు ప్రియంగా మాట్లాడాడు, ఎందుకంటే మోహం చేత ఉన్నాయి కదా అతని నేత్రాలు, ప్రియంగా మాట్లాడాడు. ఇప్పుడైతే దీనిని వెళ్ళగొట్టండి అంటున్నాడు. ఒక దాసి కంటే హీనంగా చూస్తున్నాడు అమ్నోను. తామారు రాజకుమార్తెల యొక్క వస్త్రాలను తాను తన శారీని చించి తల మీద చేపట్టుకొని ఏడుస్తూ ఆమె వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. 18వ వచనం చదువుతాను, చూడండి. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరిస్తూ ఉండేవారు. ఆమె అట్టి చీర ఒకటి ధరించి ఉన్నది. పనివాడు ఆమెను బయటకు వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియ వేసెను. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకుని తాను కట్టుకొనిన వివిధ వర్ణము గల చీరను చించి నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడుస్తూ పోతూ ఉంది. రాజాజ్ఞ చొప్పున ఆ గృహానికి చేరిన ఆమె భంగపడిన యువతిగా నెత్తి మీద బుగ్గి పోసుకుంది. బూడిద పోసుకోవటం విచారాన్ని సూచిస్తోంది. బూడిద తల మీద వేసుకోవటం విచారాన్ని సూచిస్తోంది. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై బూడిదలో కూర్చున్నాడు. బూడిదలో కూర్చోవటం, గోనె పట్ట కట్టడం అనేది చాలా విచారం, విపత్తుతో వచ్చిన విచారాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే ఒక భయంకరమైన విపత్తు వచ్చిందని ఆమె ఒక సిగ్నల్ బయటికి ఇస్తోంది. ఆమెకు జరిగిన అవమానాన్ని తెలియపరుస్తోంది. చీరను ఆమె చించి తన నెత్తి మీద చేపెట్టుకొని ఏడుస్తూ పోతోంది. అంతకంటే ఒక అబలకు ఏమి గత్యంతరం ఉందండి? ఏడుస్తూ పోవటం తప్ప. ఎక్కడికి వెళ్తోంది? తన ఇంటికి వెళ్ళిపోతుంది. తన తల్లి కుమారుడు అబ్షాలోము ఇంటికి వెళ్ళిపోతుంది. అబ్షాలోము ఆమెను చూచాడు, వెంటనే సెన్స్ చేశాడు. అబ్షాలోము ఆమెను చూచాడు. ఇశ్రాయేలు కన్యకలు చెరచబడినప్పుడు ఎంత తీవ్రంగా పరిస్థితి ఉంటుందో ఎరిగినవాడు కనుక వెంటనే సెన్స్ చేశాడు. ఆమెనేమో అడగటం లేదు, ఒకటే డిక్లేర్ చేసేస్తున్నాడు, నీ అన్నయ్య అమ్నోను నిన్ను కూడినాడు కదా. అది ప్రశ్న. అతడు జవాబు కొరకు ఎదురు చూడలేదు. నా చెల్లి నీవు ఊరకుండము, అతడు నీ అన్నయ్య కదా.
ఇందును గురించి చింతపడవద్దు. కావున తామారు జరుపబడినదై తన అన్నయ్యకు అబ్షాలోము ఇంట ఉండిన. అబ్షాలోము తన సొంత చెల్లి, తన తల్లికి పుట్టిన కుమార్తె, తన సొంత చెల్లికి ఆశ్రయం పుట్టించాడు, ఆశ్రయం కలిగించాడు, ఆశ్రయాన్ని ఇచ్చాడు. సోదరుడు కనుక హృదయంలో చాలా బాధ కలిగింది అతనికి. అమ్నోను నా సొంత చెల్లిని చెరిచాడు కాబట్టి నేనేం చేయాలి ఆలోచన చేస్తున్నాడు. అతడు కూడా యవనస్తుడే, అబ్షాలోము కూడా యవనస్తుడే. అబ్షాలోము హృదయంలో పగ పుట్టింది. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రం తెచ్చుకున్నాడు. ఏం చేశాడు? బహురౌద్రం తెచ్చుకుని బైబిల్లో రాయలేదంటే ఏం జరగలేదని అనుకోవచ్చు కదా. రౌద్రం తెచ్చుకున్నాడు. అమ్నోనును పిలిచాను, ఖండించాడా? విషయాన్ని సరిచేసే ప్రయత్నం చేశాడా? లేకపోతే వారిద్దరికి ఏమన్నా వివాహం ప్రపోజల్ ఏమన్నా తీసుకొచ్చాడా? ఎందుకంటే తామారు నీవు నా అన్నవ గనుక రాజును అడుగు, అతడు నన్ను నీకు ఇవ్వకపోడు అని చెప్పింది కదా. అటువంటి ప్రపోజల్ డేవిడ్ సైడ్, దావీదు నుంచి ఏమి రాలేదే. దావీదు రౌద్రం తెచ్చుకున్నాడు కానీ చేష్టలు డిగ్గి కూర్చున్నాడు. చాలామంది తల్లిదండ్రులు ఇలాగే ఉన్నారు. పిల్లల ప్రవర్తనకు కోపం తెచ్చుకుంటున్నారు తప్ప సరిచేయటం లేదు, బాధపడుతున్నారు తప్ప సరిచేయటం లేదు. సరిచేయకపోతే నష్టపోయేది తల్లిదండ్రులే. బిడ్డలు ఎట్లాగో నష్టపోతారులేండి, తల్లిదండ్రులకును నష్టం, కుటుంబానికి నష్టం, అవమానం. ఈనాడు యవనస్తులు చాలామంది దారి తప్పి పెడమార్గాల్లో ఉన్నారు. వారి తల్లిదండ్రులు కోపం తెచ్చుకుంటున్నారే కానీ వారిని సన్మార్గానికి మరల్చే ప్రయత్నాల్లో వైఫల్యం చెందుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క రౌద్రం నిరుపయోగమైనదిగా కనిపిస్తోంది. ఇక్కడ నిరుపయోగమైనటువంటి ఉపన్యాసాలు చెప్పద్దు, నిరుపయోగమైనటువంటి రౌద్రాలు ప్రదర్శించొద్దు. ఉపయోగకరమైన మార్పు తీసుకుని రావడానికి ప్రయత్నాలు ప్రారంభించండి. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచిగాని చెడుగాని మాట్లాడక ఊరకుండా ఉన్నాడు, ఊరికనే ఉన్నాడు. తన సహోదరియకు తామారును బలవంతం చేసినందుకు అమ్నోను మీద అబ్షాలోము పగబట్టి ఉండెను. అండర్లైన్ చేసుకోండి, పగబట్టి ఉండెను. అన్నను చంపటానికి తమ్ముడు పగబట్టాడు. చూడండి, ఇస్సాకు కుటుంబంలో యాకోబు చేసినటువంటి మోసాన్ని బట్టి ఏశావు అతనిని చంపాలని చూశాడని రాసింది, పగబట్టాడని ఉంది. అన్నదమ్ముల మధ్య పగ మరలా ఎక్కడ కనిపిస్తుంది? అన్నదమ్ముల మధ్య పగ. తమ్ముడు అన్నగారి మీద పగబట్టాడు చంపటానికి. సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. హీ వెయిటెడ్ ఫర్ 2 years. చాలా కామ్ అయిపోయాడు. పగ పెరుగుతోంది, సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు, మౌనంగా ఉన్నట్టుగా ఉన్నాడు. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎఫ్రాయిమునకు సమీపమున బయల్దాసోరులో అబ్షాలోము గొర్రెలకు పొచ్చు కత్తిరించే సమయంలో రాజకుమారులందరినీ విందుకు పిలిచాడు. ఎందుకంటే అది ఇట్స్ ఏ కమర్షియల్ ఈవెంట్, బిజినెస్లో అదొక రిజల్ట్ అన్నమాట, మనీ మేకింగ్ సిచ్యుయేషన్. గొర్రెలకు బొచ్చు కత్తిరించి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. వాటితో వివిధ రకాలైనటువంటి బొమ్మలు అవి చేస్తుంటారు, అద్దకాలు, తర్వాత కొన్ని తివాసీలు. కాబట్టి అది రాజకుమారుడైన అబ్షాలోముకు ఈవెంట్ ఆర్థిక లబ్ధినిచ్చేది కాబట్టి విందుకు పిలిచాడు రాజకుమారులు. రాజకుమారులు ఎవరు? దావీదు యొక్క భార్యలు ఉన్నారు చూశారు, 8 మంది, వారి బిడ్డలు అన్నమాట. ఇంటర్నల్ ఫ్యామిలీ బ్రదర్స్ మీట్ అన్నమాట. దాన్ని పిలిచాడు. ఇప్పటికీ కొంతమంది కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు సంవత్సరంలో ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో ఫ్యామిలీ గెట్ టుగెదర్ చేస్తారు. కొన్ని ఇంటి పేర్లు వారు కలుసుకుంటూ ఉంటారు. అలాగే విద్యార్థులు కూడా ఎవ్రీ ఇయర్ కలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెట్టాడు, విందు.
టర్మ్స్ బాగలేదు కదా, అబ్షాలోముకు అమ్నోనుకు మధ్యన పరిస్థితులు బాగా. అందుకని రాజుగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగితే తప్ప వారు కలిసే అవకాశం లేదు. ఇండిపెండెంట్గా అయితే అమ్నోను అబ్షాలోము దగ్గరికి రాడు, ఎందుకంటే చంపుతాడని భయం ఉంది మొదటి నుంచి. తామారుకు వివాహం చేసినట్టు మళ్ళీ తర్వాత బైబిల్లో లేదు, ఆమె అట్లా ఉండిపోయిందేమో తెలియదు. అమ్నోనును దయచేసి నా ఇంటికి విందుకు భోజనానికి పంపించు అని రాజైన దావీదు దగ్గరికి అబ్షాలోము వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇచ్చాడు, కానీ అమ్నోను విషయం దగ్గరికి వచ్చేటప్పటికి రాజు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే రాజు చేతగానితనానికి జవాబు చెప్పనై ఉన్నాడు అబ్షాలోము. వెంటనే దావీదుకు అనుమానం వచ్చింది. ఏమిటి అమ్నోనును పంపమని అడుగుతున్నావు, ఏమిటి విషయం, ఏమిటి, ఎందుకు రావాలతడు నీ వద్దకు? 26 వచ్చిన. అయితే దావీదు తాను ఆ విందుకు వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతడు భారంగా ఉంటాడు. రాజు పరివారంతో వస్తే ఇతని యొక్క ఆర్థిక స్థితి సరిపోదు. అందుకని నేను రావటం ఎందుకు, నేను రానన్నాడు. అయితే అన్నగారిని పంపించమనగానే అతను నీ ఎందుకు రావాలి అని అడుగ్గా అబ్షాలోము దావీదును బ్రతిమలాడుతున్నాడు. అమ్నోనును తన కుమారులు అందరూ అతను ఎందుకు పోవచ్చునని దావీదు సెలవిచ్చాడు. 28 వచ్చిన. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వల్ల సంతోషి అయి ఉండుట మీరు కనిపెట్టి. చూడండి, దావీదు ఉరియాకు భోజనం పెట్టి మద్యాన్ని ఇచ్చి ద్రాక్షారసం ఇచ్చి సంతోషంతో ఉండేటట్టుగా చేయించాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఉరియాను చంపే ముందు దావీదు కూడా అతన్ని ఎంజాయ్ చేసేటట్టుగా చేశాడు. ఇక్కడ కూడా అలాగే చేస్తున్నాడు. దావీదు ఎట్లా చేశాడో అబ్షాలోము కూడా అట్లాగే చేస్తున్నాడు. తల్లి ఎక్కడ మేస్తే పిల్ల కూడా అక్కడే మేస్తుందని సామెత ఉంది. దూడ గడ్డి మీద మేయదు కదండి. దూడ తల్లి లోపల మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? కాదు కదా. అదే చందాన దావీదు ఏం చేశాడో అబ్షాలోము కూడా అదే చేస్తున్నాడు. అబ్షాలోము అమ్నోనును బాగా త్రాగించి మత్తుడై ఉన్నప్పుడు చంపేయమని సేవకులకు ఆజ్ఞయిస్తే సేవకులు భయపడ్డారు. అయ్యో, నీ అన్నను ఎలా చంపుతాను? అప్పుడు అన్నాడు, నేనే కదా ఆజ్ఞయిస్తోంది, చంపేయండి అంటున్నాడు. యోవాబు యుద్ధంలో ఉండగా ఏమని ఆజ్ఞ ఇచ్చాడు దావీదు? ఉరియాను ముందు వరుసలో పెట్టి హతమయ్యేటట్లుగా చేసి ఆ సమయంలో నువ్వు తప్పుకోమని చెప్పాడు. అట్లాగే తన పనివారకు అబ్షాలోము ఆజ్ఞ ఇస్తున్నాడు, నేనే ఆజ్ఞ ఇస్తున్నాను, చంపండి అంటున్నాడు. పనివారిని వాడుకుంటున్నాడు అబ్షాలోము కూడా. దావీదు పనివాడిని వాడుకుని ఉరియాను చంపించాడు. అబ్షాలోము పనివారిని వాడుకొని అమ్నోను చంపిస్తున్నాడు. చూడండి, ధైర్యం తెచ్చుకోండి, పరుషం చూపండి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాడు. అమ్నోను నా సహోదరుని చెరిచి పాడు చేశాడు కనుక మీరు నా సేవకులు, మీరు ధైర్యం తెచ్చుకోండి, పౌరుషం తెచ్చుకోండి. మీ యజమానుని సహోదరుని చెరిచిన వాడు దొరికితే వదిలిపెడతామా? వదలొద్దు, చంపేమన్నాడు. ఆదికాండం గ్రంథంలో యాకోబునకు ఒకే కుమార్తె దీనా. ఆమెను కూడా అదే విధంగా చెరచబడింది. లేవి షిమ్యోనులు అన్నదమ్ములు, వీళ్ళిద్దరూ వెళ్ళి కపటంగా ప్రవర్తించి వారికి సున్నతి చేయించి అందరిని చంపేశారు. కపటముగా ప్రవర్తించి హత్య చేయటం ఉంది. ఇప్పటికీ కూడాను వ్యభిచారంలో ఉన్నటువంటి వారిని చంపటానికి చాలా నమ్మకంతో వంచి చంపుతారు. మీరు పోలీస్ స్టోరీస్ చూడండి, టీవీలో వస్తున్నాయి కదా రకరకాల విషయాలు, నమ్మించి తీసుకెళ్ళి చంపుతారు. నాకు తెలిసి నేను చాలా స్టోరీస్ విన్నాను, చదివాను, టీవీలో చూసాం, బయట కూడా స్నేహితుల ద్వారా విన్నాం. ఒక స్నేహితుడు తన స్నేహితుని చెల్లితో వివాహం కొరకై ఆశపడి ప్రేమించాడు. అతని అన్నదమ్ములు అతన్ని తీసుకుని వెళ్ళి చంపి డ్యాములో బారేశారు.
చూడండి, తాగించారు, చంపేశారు, స్నేహితులే చంపారు. కాబట్టి అక్రమ సంబంధాలు హత్యలకు దారితీస్తాయి, చాలా ప్రమాదాలకు దారితీస్తాయి. ఇది వాస్తవం. అబ్షాలోము తన అన్నయ్యన అమ్నోనును తన సేవకులతో చంపించగా విందు సమయంలో మర్డర్ జరిగింది. విందు క్యాన్సిల్ అయిపోయింది, పారిపోయారు. అసలు వాస్తవంగా విందు పెట్టిందే ఈ మర్డర్ కోసం ప్లాన్ చేసి, వాళ్ళు అక్కడ రప్పించడానికి విందు, కపటము, నటన. దావీదు ఏం చేశాడు? అబ్షాలోము అలాగే నటించాడు, కపటం చూపాడు. అందరూ పారిపోతున్నారు. అబ్షాలోము రాజకుమారులు అందరినీ హతం చేశారని దావీదునకు వార్త, రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేపటి దినం 30వ వచనం నుంచి నేను వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. యవనస్తులారా, నడి వయస్కులారా, జాగ్రత్తగా ఉండండి. శరీరేచ్ఛలను జయించాలి. అక్రమ సంబంధాలకు వెళ్ళవద్దు, అక్రమ సంబంధాలకు వెళ్ళవద్దు. అట్టిది శారీరక మరణానికి, గాయానికి కారణమవుతుంది. ఎపిసోడ్ సహకారాలు ప్రభు ఇచ్చేటట్లు ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తుంది. క్విజ్ నెంబర్ 368లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాండి, తొందరగా రాసుకునే ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 368 సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, బత్షెబ ఎవరికి భార్య అయి ఉండెను? బత్షెబ ఎవరికి భార్య అయి ఉండెను? రెండో ప్రశ్న, ఆ మనుష్యుడవు నీవే, రిఫరెన్సు రాయండి. ఆ మనుష్యుడవు నీవే, రిఫరెన్సు రాయండి. మూడో ప్రశ్న, తన చెల్లెని బట్టి అబ్షాలోము ఎవరిని చంపెను? తన చెల్లెని బట్టి అబ్షాలోము ఎవరిని చంపెను? నాలుగో ప్రశ్న, దావీదు జ్ఞానము ఎట్టిదని ఆ స్త్రీ చెప్పెను? దావీదు జ్ఞానము ఎట్టిదని ఆ స్త్రీ చెప్పెను. ఐదో ప్రశ్న, దేవుని మందసము యెరూషలేమునకు ఎవరు తెచ్చిరి? దేవుని మందసము యెరూషలేమునకు ఎవరు తెచ్చిరి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి, వాక్యమునకు సహకారులను పంపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. క్విజ్ రాసిన వారిని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.